చిత్తూరు జిల్లాలో ఓ దేవస్థానం కమిటీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దేవుడి పేరుతో విరాళాలు వసూలు చేసి కాజేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఓ నేత కుటుంబం మూడోసారి ఆ పదవిలో కూర్చోవాలని పావులు కదుపుతోంది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికే పోస్ట్ ఇవ్వాలని మరో వర్గం కోరుతోంది. ఇంతకీ ఏదా దేవాలయం? ట్రస్ట్ బోర్డు చైర్మన్ రేసులో ఉన్న నేతలు ఎవరు? వారిలో ఓ నేతపై వచ్చిన చందాల దందా అభియోగాలేంటి? పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉన్నదెవరు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ప్రభుత్వంలో పైసలొచ్చే పదవంటే ఎవరికైనా మక్కువే. అది నామినేటెడ్ పోస్ట్ అయినా, దేవాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవైనా డబ్బులొస్తే చాలు ఎలాగైనా దక్కించుకునేందుకు పైరువీలు చేసుకుంటారు. అవకాశవాద రాజకీయాల్లో దేవుడి పేరు చెప్పి గతంలో దోచుకున్న అంశం విచారణలో నిర్ధారణ అయినా మళ్లీ అదే పోస్టు కోసం పైరువీలు చేసుకుంటారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధి పొందిన బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలక మండలి చైర్మన్ కోసం ఇదే జరుగుతోంది. 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక భక్తులు వస్తూ ఉంటారు. ఉత్సవాలు, జాతరలు, ఆలయం అభివృద్ధి ఇలా ఏదో ఒక రూపంలో సంపాదించుకునే అవకాశం ఉండడంతో పోటీ కాస్త ఎక్కువగానే ఉంది. లక్ష్మీపతిరాజు అలియాస్ పతిరాజు, బోయకొండ ఆలయ మాజీ చైర్మన్ ఎస్కే వెంకటరమణారెడ్డి మధ్యనే ప్రధానమైన పోటీ ఉంది. అయితే వెంకటరమణారెడ్డి గతంలో ఈ గుడికి చైర్మన్ గా పనిచేసినప్పుడు ఆలయ అభివృద్ధి పేరుతో భక్తుల నుంచి వసూలు చేసిన విరాళాలను తన బ్యాంక్ ఖాతాలోకి జమ చేయించుకుని నొక్కేశారు అన్న ఆరోపణలు విచారణలో నిర్ధారణయ్యాయి. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టు అలాంటి నేత మరోసారి బోయకొండ గంగమ్మ దేవస్థానం పాలక మండలి చైర్మన్ పోస్టు కోసం ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. అయితే కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వ్యక్తికే పదవి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారని సమాచారం. రేసులో లక్ష్మీపతిరాజు ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎస్కే వెంకటరమణారెడ్డి ప్రయత్నించడంపై రాజు వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. పదవులు అనుభవించడం మినహా పార్టీ కోసం పనిచేసింది లేదు. అవకాశవాద రాజకీయాల్లో వెంకటరమణారెడ్డి నేర్పరి అంటూ ప్రత్యర్థి వర్గం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఇప్పటికే 2 సార్లు ఈ టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన వెంకటరమణారెడ్డి కుటుంబం మూడో పర్యాయం కూడా దక్కించుకునేందుకు పావులు కదపడంపై లక్ష్మీపతిరాజు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ఎన్నికల్లో పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి కోసం లక్ష్మీపతిరాజు పనిచేసిన విషయాన్ని పార్టీ హైకమాండ్ గుర్తించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ పాలక మండలి సభ్యుడిగా అవకాశమిస్తారని లక్ష్మీపతిరాజు ఆశించినా అవకాశం దక్కలేదు. దీంతో ప్రస్తుతం బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. బెంగళూరులో వ్యాపార లావాదేవీలున్న లక్ష్మీపతిరాజుకు ఈ పదవి ఇస్తే చౌడేపల్లి మండలంలో పార్టీని పటిష్టం చేస్తారని పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారని సమాచారం. మరోవైపు బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ రేసులో ఉన్న వెంకటరమణారెడ్డి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు కోసం పనిచేశారు. అయితే ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి కాంగ్రెస్లోనే కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి పుంగనూరులో పోటీ చేయగా వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి 2000కు పైగా ఓట్లు చీల్చడంతో టీడీపీ ఓటమికి కొంతవరకు కారణమయ్యారు. 2009లో పెద్దిరెడ్డి ఆశీస్సులతో వెంకటరమణారెడ్డి బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి పొందారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి తన సతీమణి రతీదేవిని దేవస్థానం చైర్పర్సన్ పదవి ఇప్పించుకున్నారు. అయితే 2009, 2011 మధ్య వెంకటరమణారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు బోయకొండ గంగమ్మ దేవస్థానం అభివృద్ధి పేరుతో కర్ణాటక భక్తుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి వాటిని తన సొంత బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నారని ఆరోపణలపై అప్పట్లో రచ్చ జరిగింది. విచారణలో ఇది నిజమని సాక్ష్యాధారాలతో తేలింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో పసుపు కండువా కప్పుకున్నారు. వెంకటరమణారెడ్డి దందాలపై 2019లో కేసు నమోదైంది. తెలుగుదేశంలో ఉన్న పార్టీ కోసం పనిచేసింది లేదు. అలాంటి నేత అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ లక్ష్మీపతిరాజు వర్గం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. మొదటి నుంచి టీడీపీ గెలుపు కోసం కష్టపడిన లక్ష్మీపతిరాజుకే
బోయకొండ గంగమ్మ దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వాలని సైకిల్ పార్టీ క్యాడర్ కోరుతోంది. పుంగనూరు తెలుగుదేశం ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి కూడా లక్ష్మీపతిరాజు వైపే మొగ్గు చూపుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.